అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానంది ఛానల్. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన సందేహం ఏంటి అంటే, అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదుపుకోవాలి? కలశాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ఉద్వాసన ఎప్పుడు చేయాలి? అలాగే పూజలో వాడిన వస్తువులన్నిటిని ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. శుక్రవారం ఉదయం, సాయంత్రం కూడా మనం దీపారాధన చేస్తామండి. మనం ఆ రోజున అమ్మవారిని కదిలించం కాబట్టి, నెక్స్ట్ రోజు శనివారం మనం ఉద్వాసన అయితే చెప్పుకోవాలి. అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం. పూజ పూర్తయిన మరుసటి రోజు పూజాపీఠాన్ని కదపడానికి ముందు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన అంటే అమ్మవారిని మన ఇంటి నుంచి పంపించేయడం కాదండి. మనం పూజ కోసం కలశంలో పూజా మండపం ఆవాహనం చేసుకున్నాం కదా! అమ్మవారి సన్నిధిని యథాస్థానానికి ప్రార్థనతో సమర్పించుకోవడమే ఉద్వాసన అంటే. ముందర రోజు అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాం కదండీ! నెక్స్ట్ రోజు ఉద్వాసన చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంటుందండి. నెక్స్ట్ రోజు అంటే శనివారం ఉదయాన్నే లేచి స్నానం ఆచరించుకున్న తర్వాత మళ్ళీ ఇలా చిన్నగా పూజనైతే చేసుకోవాలండి. దీపాల్ని వెలిగించుకుని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. అంటే గణపతికి చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతల్ని అలాగే ధూపాన్ని సమర్పించిన తర్వాత అమ్మవారికి కూడా చక్కగా అష్టోత్తరాలైతే చదువుకోండి. అమ్మ, నిన్న మేము భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని చేసుకున్నాము. మా పూజలో ఏమైనా లోపాలు, తప్పులు ఉంటే క్షమించమని, మా కుటుంబానికి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవాలండి. పళ్ళు గాని, లేదు అంటే ఏదైనా స్వీటు చేసి అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టొచ్చండి. అలాగే అమ్మవారికి ధూపాన్ని చూపించి, అలాగే హారతిని కూడా ఇవ్వాలండి. హారతినిచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇలా దీపాలు వెలుగుతున్నప్పుడే మనం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పుకోవాలండి. ఇలా హారతిని చూపించిన తర్వాత కొన్ని అక్షింతల్ని తీసుకొని అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం అయితే చేసుకోవాలండి. ముందుగా మనం పసుపు గణపతికి ఉద్వాసన అయితే చెప్పాలండి. ఇలా 3 సార్లు అయితే మనం పసుపు గణపతిని ఉద్వాసన అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం అమ్మ స్వరూపమైన కలశాన్ని పెట్టుకున్నాం కదండీ! కలశానికి మనం ఉద్వాసన అయితే చేయాలి. ఇలా 3 సార్లు పైకి ఎత్తి అమ్మవారిని యథాస్థానానికి పెట్టాలండి. తర్వాత ఎనకాలున్న చిత్రపటం ఉంది కదా అమ్మవారిది, అది కూడా 3 సార్లు కదపాలి. అలాగే మొత్తం పూజా పీఠాన్ని కూడా 3 సార్లు అయితే కదిలించాలండి. ఓం వరలక్ష్మీదేవికి నమస్కారం. అమ్మవారిని యథాస్థానానికి ఉద్వాసన చేస్తున్నాను. అమ్మవారు మళ్ళీ మా ఇంటికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించాలి. శ్రీ వరలక్ష్మీదేవికి నమస్కారం. అంటే అమ్మవారిని మనం మన ఇంటి నుంచి పంపించడం కాదండి. పూజలో విధానంలో భాగంగా ఉద్వాసన చేస్తున్నాం. అమ్మవారు మళ్ళీ మళ్ళీ మా ఇంటికి విచ్చేసి మా కుటుంబాన్ని సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉద్వాసన అయితే చేస్తున్నామండి. మనం తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత అయితే మనం ఇక్కడున్న పూజా సామాగ్రిని అంతా కూడా సర్దుకోవచ్చండి. ముందుగా మనం పసుపు గణపతిని తీసుకొని గణపతిని నీటిలో నిమజ్జనం అయితే చేసేయచ్చండి. పచ్చని చెట్ల మధ్యలో అయితే పోసేయచ్చండి. అలాగే ఇక్కడ కలశం మీద ఉన్న గాజుల్ని మనం వేసుకోవచ్చండి. అలాగే అమ్మవారి మీద పెట్టిన రూపు ఉంది కదండీ! ఈ రూపుని ఏం చేయాలి అంటే మనం మెడలో అయితే ధరించుకోవచ్చండి. అంటే తాళిబొట్టుకు గాని అలా మనం మెడలో అయితే ధరించుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ సంవత్సరం మనం ఇదే రూపుని పెట్టుకోవాలి అనుకుంటే కనుక మన మెడలో అయితే వేసుకోవద్దండి. ఇలాగే మనం బీరువాలో అయితే భద్రపరచుకోవచ్చండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రూపుని మనం పాలతో శుద్ధి చేసుకొని ఇలా అమ్మవారికైతే వేయొచ్చండి. అలాగే ఇక్కడున్న జాకెట్ పీస్‌ని మనం కుట్టించుకోవచ్చండి. అమ్మవారి మీద వేసిన ఈ జాకెట్ పీస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కింద. కలశం మీద పెట్టిన ఈ కొబ్బరికాయను కూడా మనం అమ్మవారి ప్రసాదంగానే భావించాలండి. మనం తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించొచ్చండి. ఏదైనా స్వీట్ అయినా వండుకోవచ్చు.
అలాగే మనం ఇక్కడ కలశంలో ఉన్న వాటర్ ఉన్నాయి కదండీ! ఆ వాటర్‌ని మనం ఈ మామిడాకుని వేసుకొని ఇల్లంతా కూడా మనం చల్లుకోవచ్చండి. అంటే సంప్రోక్షణ అయితే చేసుకోవచ్చు. మిగిలిన వాటర్‌ని మనం పచ్చని చెట్ల మధ్యలో అయితే పోసేయచ్చండి. అలాగే కలసం కింద ఉన్న ఈ బియ్యంతో మనం పరవన్నం వండుకోవచ్చండి. లేదు అంటే మనకి ఎక్కువగా బియ్యం ఉంటే కనుక వీటిని మనం నాన్ వెజ్ వండినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్నం కింద వండుకొని తినేయచ్చండి. అలాగే ఇవన్నీ కూడా ఇక్కడున్న వస్తువులన్నిటిని కూడా మనం భద్రపరచుకోవచ్చండి. ఇక్కడ వెండి విగ్రహం అమ్మవారిని కూడా పెట్టాం కదండీ! ఇక్కడున్న పుష్పాలని వీటన్నిటిని కూడా మనం భద్రపరచుకోవాలండి. అలాగే ఇక్కడ బియ్యాన్ని కూడా వేశాను కదా! ఈ బియ్యాన్ని కూడా అందులో అయితే కలిపేస్తున్నానండి. అలాగే ఇక్కడ తోరాలు వేశాం కదండీ! ఈ తోరాల్ని కూడా పచ్చని చెట్లు మొదల్లో అయితే వేసేయాలి. అలాగే మన చేతికి కొట్టుకున్న తోరం కూడా తీసి పచ్చని చెట్టు పైనైతే వేసేయచ్చండి. అలాగే ఇక్కడున్న పసుపు, కుంకాలని కూడా మనం వాడుకోవచ్చండి. గడపకి రాసుకోవచ్చు. అలాగే ఇక్కడున్న పువ్వులు వీటన్నిటిని కూడా పారే నీటిలో అయితే వేసేయాలండి. లేదు ఎవరు తొక్కని ప్లేస్‌లో ఉంటే అక్కడైతే వేసేయచ్చండి. అలాగే మనం పూజలో వాడిన ఈ మంగళకరమైన వస్తువుల్ని మళ్ళీ మనం పూజా మందిరంలో అయితే భద్రపరచుకోవచ్చండి. అంటే 108 నామాలు చదువుకుంటూ మనం కాయిన్స్ గాని ఇవన్నీ పెట్టుకుంటాం కదా! మళ్ళీ పూజా మందిరంలో అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కుంకుమ పూజ చేసాం కదండీ! ఈ కుంకుమని డైలీ మన నుదుటి మీద పెట్టుకోవచ్చండి. అమ్మా వరలక్ష్మి నిన్ను పూజాపీఠం నుంచి ఉద్వాసన చేస్తున్నప్పటికీ, నీ కరుణా కటాక్షాలు మాత్రం మా ఇంటి నుంచి ఎప్పటికీ తొలగించవద్దు. ప్రతి సంవత్సరం కూడా నిన్ను భక్తితో పూజించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని మనం వేడుకోవాలండి. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.